ప్లాట్ఫామ్ ఇచ్చారని కామెంట్ చేశారు. రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నేను చెప్పే ముందు మళ్ళీ మీరు నాకు చెప్పాలి. ఈరోజు సబ్జెక్ట్ ఏమిటండి? విశాఖ స్టీల్. సో మీరందరూ నాకు విశాఖ స్టీల్ మీద కవరేజ్ ఇస్తారా? లైవ్ నడిస్తే సరిపోదండి. లైవ్ నడుస్తుంది, 4 గంటలకు లైవ్ ఇచ్చి మీరు ఇంక అంతే అంటే ఎట్లా? మీరు అడిగిన క్వశ్చన్కి రేపు సాక్షి కూడా మమ్మల్ని కవర్ చేయదు. ఈరోజు ఎట్లా మమ్మల్ని సాక్షి కవర్ చేసింది. అదే మీరు అడిగే క్వశ్చన్కి నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడాలి కాబట్టి రేపు నాకు ఎట్లా వాళ్ళు కవరేజ్ ఇవ్వరు. సో మీరు డెఫినెట్గానే కవరేజ్ ఇస్తారంటే ఐల్ ఆన్సర్ ద క్వశ్చన్. ఏది ఏం చేయాలండి? మరి మాకు మీడియా లేదు కాబట్టే కదా మిమ్మల్ని లైవ్ సరే అమ్మా, 4 గంటలకు లైవ్ సరే, మీకు వేరే కార్యక్రమం లేదు, లైవ్ ఇస్తున్నారు, ఫైన్, దట్స్ ఆల్ రైట్. బట్ ప్రైమ్ టైంలో కూడా కవర్ చేయాలి కదా అన్నది నా పాయింట్. థ్యాంక్ యూ, మాట ఇచ్చారు, థ్యాంక్ యూ. బికాస్ ఇప్పుడు 2,000 మంది ఉద్యోగాలు పోయాయి, వాళ్ళ ఉసురు పాలకులకే తగులుతుంది అనుకున్నా. మీరు నా కవరేజ్ చేయకపోతే మీకు కూడా తగులుతుంది. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవారు. అలాంటిది ఇప్పుడు తాజాగా మీడియా అంతా లిక్కర్ మాఫియా మీద డైలీ థ్రిల్లర్ సిరీస్ నడుపుతోంది. దాంతో వైసీపీ వాళ్ళకు భయం పుట్టుతుంది. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయాలని అడ్రస్ చేయడానికి, వాళ్ళకి సెక్యూరిటీ కలిగించడానికి మాట్లాడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. కానీ నా అభ్యంతరం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసినవారు. అలాంటిది ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తి పోలీసు డిపార్ట్మెంట్ పట్ల వాళ్ళ బట్టలు ఉడదీస్తాం, వాళ్ళని తరిమి కొడతాం, వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాం, విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టాం లాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అస్సలు బాగలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు పోలీసు వ్యవస్థని ఎలా వాడుకున్నారో జనాలు మర్చిపోలేదు. రఘురామరాజు గారైతే మర్చిపోలేరు. కాదంబరి జత్వాల్ లాంటి వాళ్ళు కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా మీ ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను పంపించి 40 రోజులు వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు తెచ్చి 40 రోజులు వాళ్ళని కారణంగా బంధించి ఉంచారు. అలా వాడుకున్న మీరు పోలీసు వ్యవస్థ గురించి, పోలీసుల గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి తగదని నా పర్సనల్ ఒపీనియన్. అసలు లిక్కర్ మాఫియా జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యవహరించాలి? రాజశేఖర్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా
ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి. ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ రిమెంబర్ నాన్నగారికి చెప్పారు, రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు, మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే వేసుకోండి, నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి, ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి. మీరు సిబిఐని పిలుస్తారా లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేపిస్తారా? మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి, నా తప్పు లేకపోతే నన్ను ఉరి తీయండి అని మీరు అనలేకపోతున్నారు అంటేనే మీరు దోషి అని ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? వారు ఎందుకు ఇప్పుడైనా మీడియా మీటింగ్ చెప్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ రీజనల్ పార్టీస్. జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అయినా, ఇందాక మీరు అన్నట్టు కేసీఆర్ గారి పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, వీళ్ళంతా రీజనల్ పార్టీస్. బట్ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, బీజేపీ కూడా జాతీయ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీయే కాకుండా ఇట్ ఈస్ ద మోస్ట్ డెమోక్రటిక్, మోస్ట్ సెక్యులర్ అండ్ మోస్ట్ లిబరల్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ. మా నాన్న చెప్పేవాడు, రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాడు, కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రము అని. ఈ మహాసముద్రంలో చెత్త కూడా ఉంటుంది. యూజువలీ చెత్త సముద్రం కింద ఉంటుంది, అప్పుడప్పుడు అది పైకి తేలుతుంటుంది. వీళ్ళందరూ చెత్త అని నేను అంటలేదు, వీళ్ళని లీడ్ చేసే వాళ్ళు కూడా చెత్త అని నేను అంటలేదు. కాకపోతే ఈ సముద్రంలో, ఈ కాంగ్రెస్ పార్టీలో నాకు చాక్లెట్ ఇవ్వలేదు, నాకు బిస్కెట్ ఇవ్వలేదు అని అలిగే వాళ్ళు కూడా ఉంటారు. మనం చేయగలిగింది ఏమీ లేదు. లెట్స్ హోప్ దే ఆల్ గ్రో అప్